ఎక్కువగా వినే వర్డ్ సార్ అప్పీల్. అప్పీల్ అంటే మనకి లైక్ ఈ కింద కోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో దానికి సవాల్ విసురుతూ పై కోర్టులో సవాల్ చేయడాన్ని పై కోర్టుని ఆశ్రయించడాన్ని అప్పీల్ అంటారు కదా. అప్పీల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ గారు? దీంట్లో మన అంటే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే లోయర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఉంటుంది, తర్వాత సెషన్స్ కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ లోయర్ కోర్టులో అంటే మెజిస్ట్రేట్ కోర్టులో అతనికి అన్యాయం జరిగినప్పుడు కానీ న్యాయం జరిగినప్పుడు కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ సో పై కోర్టులో నాకు న్యాయం జరిగే అవకాశం ఉన్నప్పుడు దానికి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడ అప్పీల్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు అప్పీల్ చేసినప్పుడు అతనికి న్యాయం జరిగే అవకాశం ఉంది అని భావించినప్పుడు మాత్రమే అప్పీల్కి వెళ్తాడు. సో లోయర్ కోర్టులో మంచి తీర్పు వచ్చినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు, ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగింది అన్నప్పుడు అప్పీల్కి వెళ్తాడు, సెషన్స్ కోర్టుకి వెళ్తాడు. దానికి ఏమైనా రూల్స్ ఉంటాయి? సెషన్స్ కోర్టు యాజ్ పర్ ఇప్పుడు శిక్ష ఒక 5 years లోపల శిక్ష ఉంటే 2 years శిక్ష పడింది అనుకోండి, నెక్స్ట్ అప్పీల్ ఆ శిక్షను రద్దు చేసుకోవడానికి లేదు, ఆ శిక్ష నాకు పడలేదు అని ఆర్గ్యుమెంట్ చెప్పి అప్పీల్లో చెప్తాడు, నేను ఈ విధంగా కొన్ని తప్పులు చేయడం జరిగింది, కొన్ని ఒప్పులు చేయడం జరిగింది, సో దానివల్ల మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, సో మీరు న్యాయం చేయండి అని చెప్పి సెషన్స్ కోర్టు జడ్జి గారిని అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. సో అక్కడ కూడా జరగకుండే హైకోర్టు వారు కూడా మొత్తం పూర్తి వివరాలు సేకరించిన తర్వాత దానికి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. అయితే అసలు ప్రధానంగా ఏ కేసుల్ని ఈ క్రిమినల్ కేసుల కింద పరిగణిస్తారు వర్మ గారు? క్రిమినల్ కేసుకు సంబంధించింది అంటే భౌతికంగా దాడులు కానీ భౌతికంగా అతనికి ఏమన్నా లాస్ జరిగినప్పుడు కానీ అది క్రిమినల్ కేసులు. అంటే సపోజ్ మర్డర్ కేసు అనుకోండి, అతను ఫిజికల్గా అటాక్ అవుతుంది, సో అటెంప్ట్ మర్డర్ కానీ సో ఫిజికల్గా అటాక్ అవుతుంది. సో చెక్ బౌన్స్కి అంటే కొన్ని ఏంటంటే చీటింగ్ అంటే ఇంటెన్షనల్లీ చీటింగ్ చేస్తారు, ఒక అమౌంట్ ఇచ్చిన తర్వాత కాన్స్పిరసీ కుట్రపూరితంగా ఇవ్వకపోవడం వల్ల కానీ చీటింగ్ కేసు పెట్టవచ్చు. సో ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం కానీ ఇట్లాంటివన్నీ క్రిమినల్ కేసుకు సంబంధించి వస్తాయి. ఇంకా చాలా ఉంటాయి, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. క్రిమినల్ కాన్స్పిరసీ, లేకుంటే ఇంటిమిడేషన్, లేకుంటే అవుట్రేజ్ ఆఫ్ హర్ మోడెస్టీ, అమ్మాయిలను వేధించుడు, సో ఇట్లాంటివన్నీ క్రిమినల్కి సంబంధించి క్రిమినల్ కేసెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఏంటంటే పోలీస్ వాళ్ళే దీన్ని ఎంక్వైరీ చేస్తారు, ఇది జరిగిందా జరగలేదని చెప్పి పోలీస్ వాళ్ళకి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. సార్ అసలు క్రిమినల్ కేసులో అంటే తను ముద్దాయిగా కోర్టు తీర్పు ఇచ్చింది, అయితే తను బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ పర్సన్ కోర్టుకి హాజరు అవుతూ ఉండాలి కదా. ఇన్ కేస్ హాజరు కాకపోతే తనకి మళ్ళీ ఎటువంటి షరతులు ఉంటాయి? అంటే కోర్టు వారు బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెడతారు. సో షరతులు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి అటెండ్ కావాలా, లేకుంటే కోర్టుకు అటెండ్ కావాలా, ఏమిటి టర్మ్స్ అండ్ కండిషన్ బెయిల్ ఆర్డర్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒకవేళ అతను అంటే బయట విలేజ్ కానీ బయట వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళినప్పుడు, లేకుంటే అనారోగ్యం కారణం వల్ల అడ్వకేట్కి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ కోర్టుకు అటెండ్ కాని పక్షంలో అతనికి వారెంట్ ఇస్తుంది, NBW నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది. సో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు వెంటనే NBWను రీకాల్ చేసుకొని నేను పలానా కారణం వల్ల నేను రాలేకపోయినా, సో నన్ను కన్సిడర్ చేయండి, నేను నెక్స్ట్ వాయిదా ఖచ్చితంగా వస్తాను, నెక్స్ట్ వాయిదాకి ఏ కండిషన్ ఉంటే నేను వస్తాను అని చెప్పి అతను ఒక బెయిల్ బాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బెయిల్ ఆర్డర్ను బేఖాతరు చేసి నేను కోర్టుకు రాను అని తప్పించుకొని తిరుగుతా మాత్రం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటుంటారు కదా, సో దాని ప్రకారం కూడా ఈ యొక్క పర్సన్ని అదుపులోకి తీసుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని కాదు, ఒకవేళ ముద్దాయి నేరం చేసినప్పుడు ఆ నేరంతో కొంతమంది అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఒక మర్డర్ కేసు జరుగుతుంది, ఆ మర్డర్ కేసు జరిగినప్పుడు దానికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకోండి, అంటే వాళ్ళు తెలియకుండా నాకేం కాదులే నేను ఉన్నా కానీ చెప్తే దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎవరెవరు ఉన్నారు, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గర రిలేటెడ్గా ఎవరు ఉన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకు ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఒక రూమ్లో ఉండడం ద్వారా కానీ ఆ చుట్టుపక్కల ఉండడం ద్వారా వీళ్ళకు నాలెడ్జ్ ఉందని భావించినప్పుడు ఆ నాలెడ్జ్ వీళ్ళకి షేర్ అయినప్పుడు పోలీసు వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళకు ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బెనిఫిట్ ఆఫ్ దాని కింద ఆ పోలీసు వాళ్ళని వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే.